కావేరి విషయంలో చిన్ని పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోతాడు సత్యం. చెల్లిని ఎటూ దూరం చేసుకున్నాను. చిన్ని కూడా నాకు దూరం అయిపోతే నేను తట్టుకోలేను. తన జ్ఞాపకాలతో ఏమైపోతుందో ఏమో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. దీనికంతటికి కారణం ఆ బాలరాజే. ఆ బాలరాజు అనేవాడే మా జీవితాల్లోకి రాకుండా ఉంటే మేము ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం అనుకుంటూ బాధపడుతుంటాడు. కానీ మరోవైపు బాలరాజు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కావేరిని నేను ద్రోహం చేశాను, తన జీవితాన్ని నాశనం చేశాను అని విపరీతంగా కుమిలిపోతూ ఉంటాడనమాట. కావేరి విషయంలో ఇటు బాలరాజు బాధ, అటు చిన్ని బాధ దేవుడు ఆలకించాడో ఏమో కానీ, కావేరినైతే చిన్నిని చూసేలాగా చేశాడు, కలుసుకునేలాగా చేశాడు. చాలా రోజుల తర్వాత అంటే నెలలు గడిచిపోతాయి, స్కూలుకి కూడా వెళ్ళదనమాట. తన అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయంలో స్కూలుకి వెళ్తున్న సమయంలో చిన్నికి కావేరి కనిపిస్తుంది. ఇప్పుడు కావేరి మారిపోయింది కదా పూర్తిగా. అంటే ముందున్న కావేరికి, ఇప్పుడున్న కావేరికి చాలా డిఫరెన్స్ అనమాట. ఒక్కసారిగా కావేరిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందనమాట కావేరి దగ్గరికి. అమ్మా అని. సత్యం ఏమనుకుంటాడు, తిను భ్రమలోనే ఉంది, మామూలుగా భ్రమలు పడుతూ అమ్మొచ్చింది అనుకుంటూ ఉంది కదా, అలానే అనుకుంటాడు. కానీ సత్యం కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుందనమాట. కావేరి చిన్నిని కానీ తన అన్నయ్య సత్యం కానీ గుర్తుపట్టదు. ఎవరు మీరు అన్నట్టు మాట్లాడేసరికి వీళ్ళకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో తోచదనమాట. కావేరి చనిపోయింది అన్నప్పుడు ఒక లెక్క, ఇప్పుడు బ్రతుకుంది అని తెలిసిన తర్వాత వీళ్ళ బాధ ఎలా ఉంటుంది, గుర్తుపట్టకుండా ఉంటే ఇంకా ఆ బాధ చెప్పలేనిది. మరి ఎలా ఉండబోతున్నది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈ న్యూ లుక్‌లో కావేరి ఎంతమందికి నచ్చిందో ఒక కామెంట్ చేయండి.